టాక్సిక్ మూవీస్ అల్ట్రా డిజాస్టర్. ఇట్స్ అండ్ జీరో ఫిలిం. ప్రతి ఒక్కళ్ళనే మాట ఇది. ఎస్, టాక్సిక్ మూవీస్ డిజాస్టర్ ఇన్ వేర్, ఇన్ ఎగ్జిక్యూషన్, ఇన్ బ్యాడ్ స్క్రీన్ ప్లే, ఇన్ తెలుగు డబ్బింగ్, ఫ్యూ అన్వాంటెడ్ బోల్డ్ సీన్స్. మూవీ మెయిన్ గా ఇక్కడే వెళ్ళింది. కానీ స్టోరీ పరంగా వస్తే స్టోరీ ఎందుకు లేదు మూవీలో? ఖచ్చితంగా స్టోరీ ఉంది. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం ఫర్ మీ, యాజ్ ఎ సెట్ ఇన్ ద రివ్యూ. మూవీలో ప్రతి ఒక్కరు స్టోరీ లేదు, అసలు ఇది బొక్క ఫిలిం, ఇది అసలు జీరో ఫిలిం అంటున్నారు. అసలు ఎందుకు లేదురా ఆయన స్టోరీ? మన ఈ మూవీ అప్రాక్సిమేట్ గా 500 crores 450 crores అన్నారు బడ్జెట్. టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసుకుంటే ఇట్స్ అన్ వండర్ఫుల్ మూవీ. మన మూవీస్ తీసుకోండి, రాజాసాబ్ అండ్ పెద్దిలో మనకి గ్రాఫిక్స్ గానీ టెక్నికల్ వాల్యూస్ గానీ ఎంత బాగున్నాయి మీరే చెప్పండి. రాజాసాబ్ కూడా అంతే, స్టోరీ చాలా బాగుంటది. బికాస్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ వల్ల మూవీ పోయిద్ది. అండ్ పెద్ది కూడా అంతే, మనకి గ్రాఫిక్స్ అంతగా బాగో, అవి కూడా సేమ్ బడ్జెట్ మూవీ. ఈ మూవీలో మీకు టెక్నికల్ వాల్యూస్ పరంగా ఒక చిన్న తప్పు కూడా మనకి చూపిస్తానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క బడ్జెట్ మనకి మూవీలో కనపడుతుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తున్నారా? స్టోరీ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, టాక్సిక్ మూవీ అనేది ఫెయిరీ టేల్ ఫర్ ద గ్రోన్ అప్స్ అని చెప్పేసి. అవును, అది వాళ్ళ మూవీలో చూపించింది కూడా అదే. కానీ మన ఫస్ట్ హాఫ్ లో ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ విలన్స్ అసలు ఎవరు పంపిస్తారని చెప్పి అర్థం, ఆ స్క్రీన్ ప్లే వల్ల కానీ మూవీ పోయింది. కానీ స్టోరీ ఎందుకు లేదు నేను చెప్తా వినండి. స్టోరీ నాకు అర్థమైన ప్రకారం నేను చెప్తా స్టోరీ ఎందుకు లేదు. ఒక చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఫేస్ చేసిన మెంటల్ ట్రామా వల్ల హీరో ఎంత టాక్సిక్ గా మారిపోతాడో, అలా మారిన టాక్సిక్ మొండి వ్యక్తి తన వల్లే మొత్తం జరిగింది, తన వల్లే తప్పులు జరిగినా అది అర్థం చేసుకోలేక ప్రేమించిన వ్యక్తులు దూరం అయిపోతే పడే బాధని ఒక మందుకి బానిస అయిపోయిన వ్యక్తి కదే ఈ స్టోరీ. మీకు అసలు క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు ఇచ్చారు? 1% మెంబర్, ఈవెన్ 0.01% మెంబర్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ నాకు ముందలే థాట్ వచ్చిందరా ఇదని చెప్పేసి అర్థం చేసుకుని ఎవడైతే అలా ఇచ్చాడు వాళ్ళైతే కింద కామెంట్ లో పెట్టేసండి. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఫిలిం, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిలిం, బట్ విత్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే ఇట్ ఫెయిల్డ్, బట్ నాట్ అన్ అల్ట్రా డిజాస్టర్ మూవీ. మీరు జాగ్రత్తగా మరోసారి సినిమా చూడండి, ప్రతి ఒక్క పాయింట్ మీరు టిక్ అయి ఉంటది. మీకు సెకండ్ డేష్ ఉన్న మూవీలో సెకండ్ డేష్ ఉన్న క్యారెక్టర్ ఉన్న టీనేజర్స్ ఉన్న క్యారెక్టర్ మీకు మూవీలో యష్ గారికి తప్పితే ఎవరు కనపడరు. మీరు అట్లీస్ట్ మీకు క్లైమాక్స్ ట్విస్ట్ కన్నా ముందు కూడా ఎక్కడ ఎవడు యష్ తప్పితే ఎవరు తన గురించి పేరు ఎత్తరు. అండ్ ఈవెన్ మీరు చూసుకుంటే లవ్ స్టోరీ కూడా మీకు కరెక్ట్ అయ్యిద్ది. బట్ మరి ఇంత అల్ట్రా రాట్ మూవీ అయితే కాదు. ఒకడేమో రాడ్ పట్టుకొని వస్తాడు, ఒకటి అదంటాడు ఇదంటాడు, కానీ అల్ట్రా రాట్ మూవీ అయితే కాదు. ఖచ్చితంగా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. మీకైతే 70% పీపుల్ ఆఫ్ నచ్చదు, 30% పీపుల్ కి అయితే నచ్చింది. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇట్స్ నాట్ అండ్ బ్యాడ్ ఫిలిం, బట్ వాచ్ వన్స్ అగైన్, అట్లీస్ట్ వన్స్. ఖచ్చితంగా మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను.